ఎన్టీఆర్ నందిగామలోని గుడిమెట్ల ప్రాంతంలో ఓ కుటుంబాన్ని అదృష్టం తలుపు తట్టింది. ఈ ప్రాంతంలో వజ్రాల వేటకు వెళ్లిన ఆ కుటుంబానికి ఆశ్చర్యకరంగా విలువైన నీలిరంగు వజ్రం దొరికింది. ఈ వజ్రం బరువు 4 క్యారెట్ల వరకు ఉంటుందని, దాని విలువ 10 లక్షలు అంటూ అంచనా వేస్తున్నారు. గుడిమెట్లలో వజ్రాల వేట అనేది చాలా సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు చాలా మందికి చిన్న చితక వజ్రాల ముక్కలు దొరికాయి. కానీ ఇంత విలువైన వజ్రం దొరికినది మాత్రం ఇదే మొదటిసారి అని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వజ్రం దొరికిన వెంటనే ఆ కుటుంబం అక్కడి నుండి వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామం గుడిమెట్ల ఒకప్పుడు రాజుల రాజధానిగా పేరుగాంచింది. ఇది చారిత్రకంగా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. అక్కడ రాజుల కోట కూడా ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అక్కడ రాజులు ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ వజ్రాలు దొరకడం పరిపాటిగా మారింది. గతంలో కూడా ఇక్కడ వజ్రాలు దొరికినప్పటికీ ఈ స్థాయిలో విలువైన వజ్రం దొరకడం ఒక చారిత్రాత్మక ఘటనగా మారింది. గుడిమెట్లలో వజ్రాల వేట ప్రజల కోసం ప్రత్యేకంగా వాణిజ్య కార్యక్రమాల కోసం చేపడుతున్న చర్యగా మారింది. వజ్రాల వేటకు సంబంధించి సంస్థలు మరియు వాణిజ్య సంస్థలు కూడా పెరిగాయి. గుడిమెట్లలో వజ్రాల వేట చాలా కాలంగా జరుగుతూనే ఉంది. కానీ ఈ నీలిరంగు వజ్రం లభ్యమవటంతో ఆ ప్రాంతానికి మరింత విశిష్టతను తీసుకొచ్చే అంశంగా మారింది. ఇప్పుడు ఈ వజ్రం దొరకడంతో ప్రజల్లో ఇంకా ఆశ ఎక్కువ అవుతుండటంతో పాటు అందరి నోళ్లలో నానుతుంది. ఏది ఏమైనా ఆ కుటుంబం నక్క తోక తొక్కి వచ్చిందని అందరూ అంటున్నారు. అందుకే అంటారు లక్ ఉండాలి దేనికైనా అని.